నిమ్స్ హాస్పిటల్ కి సిఎస్ఆర్ ఫండ్స్ వెల్లువెత్తాయి. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు, వ్యక్తుల నుంచి భారీ స్థాయిలో నిధులు సమకూరాయి. దశాబ్దాలుగా నిమ్స్ ఎంతో మంది రోగులకు సేవలు అందిస్తోంది. అయితే ఎన్నడూ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నిధులు రాలేదు. ఆ దిశగా గతంలో ఎవరూ ప్రయత్నం చేయకపోవడంతో నిధులు రాలేదు. అయితే నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప చొరవతో పెద్ద పెద్ద కంపెనీలతో పాటు అనేక సంస్థలు, వ్యక్తుల నుంచి నిమ్స్ కి 57 కోట్ల రూపాయల నిధులు సమకూరాయి. వీటితో రోగులకు మరింత మెరుగైన, నాణ్యమైన వైద్యం అందించేందుకు వీలు కలుగుతోందన్నారు నిమ్స్ డైరెక్టర్ బీరప్ప. అంటే ఈ సంవత్సరం మాకు మార్చి వరకు మాకు వచ్చింది సిఎస్ఆర్ ఫండ్స్ 57 కోట్లండి. సో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు మాకు ఒక లినాక్ మెషిన్ ఇచ్చారు. లినాక్ మెషిన్ అదొక్కటే మనకి కనిష్టం అంటే 33 నుంచి 34 కోట్లు ఉంటుందండి. మొత్తం వాళ్ళు ఆ సివిల్ వర్క్స్, టర్న్కీ అంటారు. సో టర్న్కీ ప్రొసీజర్స్, మిషను అంతా వాళ్ళే ఇస్తున్నారు. సో మోస్ట్లీ ఇంకొక 1 or 2 monthsలో ఆ వర్క్ అంతా అయిపోతుంది. మిషన్ ఆల్రెడీ వచ్చేసింది. సో అది చాలా ఇంపార్టెంట్ ఫర్ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి. నిమ్స్ హాస్పిటల్ కి 2024-25 ఆర్థిక సంవత్సరానికి మొత్తం 57.5 కోట్ల సిఎస్ఆర్ నిధులు సమకూరాయన్నారు బీరప్ప. ఇందులో ఓఎన్జీసీ 30 కోట్ల రూపాయల నిధులు ఇచ్చిందన్నారు. ఈ నిధులతో క్యాన్సర్ రోగులకు రేడియేషన్ కోసం ఉపయోగించే లైనర్ పరికరాన్ని కొనుగోలు చేశామన్నారు. వచ్చిన నిధులతో ఆడిటోరియం రెనోవేషన్, స్టిమ్యులేషన్ స్కిల్ ల్యాబ్, స్పైనల్ ఎండోస్కోపీ సిస్టమ్, పీడియాట్రిక్ న్యూరాలజీ యూనిట్ ఏర్పాటు చేశామన్నారు. హాస్పిటల్లో రోగులకు మౌలిక వసతులను కల్పిస్తున్నామన్నారు నిమ్స్ డైరెక్టర్ బీరప్ప. అలాగే మా సిటీ సర్జరీ ఒక ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కానీ ఒక 2 కోట్లు పెట్టి చాలా బ్రహ్మాండంగా ఐసీయూని రెనోవేట్ చేసి ఇచ్చారు. ఇది కాకుండా మనకు నోవోటెల్ హోటల్ నుంచి వాళ్ళు ఒక 85 లక్షలతోటి మా డిపార్ట్మెంట్కి ఒక లాప్రోస్కోపిక్ యూనిట్ ఒకటి ఇచ్చారు. హడ్కో వాళ్ళు ఇచ్చారు. అలాగే ఇప్పుడు రాబోయే ఈ నెలలో మనకి మన గవర్నమెంట్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఒక 15 లక్షల వర్త్ ఆఫ్ బగ్గీస్ 2 ఇవ్వబోతున్నారు. హడ్కో సంస్థ 94.7 లక్షల నిధులు ఇవ్వగా సర్జరీ పరికరాలు కొనుగోలు చేశామన్నారు నిమ్స్ డైరెక్టర్ బీరప్ప. ఏఎంసీయూ రెనోవేషన్, ఎండోస్కోపీ యూనిట్, ఫర్నిచర్, ఆర్ఓ ప్యూరిఫైయర్లు, ఫౌంటైన్ రెనోవేషన్ చేశామన్నారు. గ్రీన్ డయాలసిస్ ఇనిషియేషన్, లాప్రోస్కోపీ యూనిట్, క్రీక్ రెనోవేషన్, గోల్ఫ్ కార్ట్స్ ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలోని వివిధ కంపెనీలు నిమ్స్ కి ఫండ్స్ ఇచ్చాయన్నారు బీరప్ప. మేజర్ ఒకటి మనకి ఇప్పుడు రేడియేషన్ ఆంకాలజీ క్యాన్సర్కి సంబంధించి వచ్చింది కాబట్టి అది మేజర్ అని చెప్పాలి. పేషెంట్స్కి ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్ అంతా దానివల్ల లినాక్ వల్ల జరుగుతుంది.